సో, ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మ్యామ్‌కి నా హృదయపూర్వక నమస్కారాలు. మనం సక్సెస్‌ఫుల్‌గా ఈ ఛానెల్‌ని రన్ చేసుకుంటూ ఉన్నాము. అందరికీ నచ్చే విధంగా ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో జరుగుతున్నాయి. ఎంతోమంది మాస్టర్స్ ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల్ని బాగు చేసుకున్న వాళ్ళున్నారు. ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎంతోమంది ప్రముఖులు గూడా మన ఛానెల్‌లో వచ్చి చెప్పబోతున్నారు. ఆ నాలెడ్జ్‌నంతటిని గూడా. ఈరోజు మన ముందు ఉన్నారు స్వరూప గారు. మేడం 2007 నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు. సో, ఇంటింటా ధ్యానాలు, శాకాహార ర్యాలీలు, సో, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే పీఎంసీకి షేర్ హోల్డర్‌గా కూడా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. సో, మేడం గ్రాండ్ వెల్కమ్ మేడం. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. నా పేరు స్వరూప. నేను 2007లో ధ్యానాలకు వచ్చానండి. నాకు చాలా అనారోగ్యాలు ఉండేను. నాకు నేను దీనికి ధ్యానంలోకి రావడం కారణం, నేను అనారోగ్యంతోని అని ధ్యానం అంటేనే నాకు తెలియదు అసలు. బాగా ఒకప్పుడు నాకు వైట్ డిశ్చార్జ్ అయ్యేదండి. ముందుగా మనకు ఇంత సులభమైన మార్గాన్ని అందించిన, ధ్యానం అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి పాదాభివందనాలండి. నా మొదటి గురువు, నన్ను ధ్యానాలకు పరిచయం చేసిన గురువు కూడా నాకు శతకోటి వందనాలు. నాకు నా అనారోగ్యం ఏంటంటే, స్టార్టింగ్ నాకు ఇది వైట్ డిశ్చార్జ్ అయ్యేదండి. అయితే దాంట్లో బాగా సఫర్ అయ్యాను. ఎన్నో హాస్పిటల్, ఎన్నో దిక్కుల తిప్పారు, ఎన్నో మెడిసిన్ వాడాను. తలనొప్పి కూడా బాగా ఉండేది. అయితే దాని మూల నేను ఎంత మందికి చూపించినా గానీ గర్భసంచి తీసేయాలి, గర్భసంచి తీసేయాలి అని చెప్పేవాళ్ళు. వినిపిస్తుందా మేడం? గర్భసంచి తీసేయాలి, ఎలా తట్టుకుంటున్నావు అనే వాళ్ళే ఉన్నారు. ఏ డాక్టర్ ఎక్కడికి పోయినా కూడా అదే మాట మాట్లాడారు. ఒకసారి ఇది నేను 2007 అండి వచ్చింది. అంతకు ముందుకు మా నాన్న 2006లో మా నాన్న చనిపోయారు. అది చనిపోయిన తర్వాతకి ఇంకా ఎక్కువ ఇదైపోయింది, సఫర్ అయిపోయాను బాగా. నాన్న గురించి ఏడుస్తూ ఇటు ఏం పట్టించుకోకుండా, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా బాగా సఫర్ అయిపోయాను. అయితే ఒక ఆంటీ, మనీ ఆంటీ అని తను ఉన్నారు. అంతకు ముందుకే ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళానండి. ఎన్నో దిక్కులు చూపించుకున్నా కూడా వేరే హాస్పిటల్కి వెళ్ళి బాగా తట్టుకోలేకుంటుంటే హాస్పిటల్ చూపిస్తే తను అన్నారు, ఇట్లా వేరే రిపోర్ట్లన్నీ ఇచ్చాను, వేరే హాస్పిటల్ చూపించిన రిపోర్ట్లన్నీ ఇస్తే తను చూసేసి, ఇంకా అందరు ఇట్లా గర్భసంచి తీయాలని చెప్పారు మేడం అని అంటే, అందరికి ఇది ఒక ఆటలా అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఏ చిన్నదానికి కూడా గర్భసంచి తీసేయాలని చెప్తున్నారు, అవసరం లేదు, నీకు మందులతో నేను తగ్గిస్తానని, నీకు కూడా తీసుకోవాలని ఉందని నన్ను కోప్పడారు డాక్టర్. అనేసి నేను 15 రోజులకు నేను మందులు ఇస్తాను, మళ్ళీ ఇది తగ్గిపోయిద్ది, వచ్చి చెకప్ చేసుకో అన్నారు. ఇచ్చారు, వాడాను, వాడి మళ్ళీ వెళ్ళాను మేడం. వెళ్తేను అక్కడ టెస్ట్ చేస్తే ఏం జరిగి అసలు ఏం రిజల్ట్ లేదు, అసలు తన దగ్గర కూడా ఏం రిజల్ట్ లేదు. అయితే తను ఏం చేశారంటే, సరే చూద్దాం అనేసి ఒక చిన్న ఫీజు తీసి టెస్ట్ పంపారు. పంపితే దాంట్లో ఇంకా లాభం లేదండి అని ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత, నీకు ఏమో అనుకున్నాను కానీ నీకు ఖచ్చితంగా గర్భసంచి తీసేయాలమ్మా, అసలు ఎలా తట్టుకుంటున్నావు నువ్వు, ఇన్ని రోజుల నుంచి ఎలా ఉండగలుగుతున్నావు అంటే, బయట అయిపోతే బాగా వీక్ అవుతారు కదా. చాలా అసలు నడుములు లాగేది, కూర్చోలేని పరిస్థితి, నాకు అసలు ఏం పని కూడా చెయ్యాలనిపించేది కాదు. నేను మామూలుగా మిషన్ ఎంబ్రాయిడర్ అది చేస్తుంటాను. అయితే ఇంకా తను ఏం చేసింది, ఒక 15 రోజులకు మళ్ళీ మెడిసిన్ రాసి ఇప్పుడు వాడుతూ, నాకు వచ్చేసేయమ్మా, నేను ఆపరేషన్ నేనే చేస్తాను, గర్భసంచి తీసేస్తాను అని చెప్పారు. సరే అని వచ్చాను. వస్తూ కూడా ఇంకా అలాగనే ఏడుస్తూ, నాన్న గురించి ఏడుస్తూ, ఇంకా సరిగ్గా తినకపోవడం ఇవన్నీ ఉంటే, మనీ ఆంటీ అని మా దగ్గర ఒక ఆంటీ ఉండే, నాకు చీరలు కుట్టించుకోవడానికి వచ్చేది అన్నట్టు. తను ఒక రోజు ఇట్లా పాంప్లెట్ ఇచ్చారంటారు ప్రగతి నగర్ లో, అదే స్టార్టింగ్. సుమ అనే అమ్మాయి 41 రోజులు ధ్యానం క్లాస్ పెట్టారు. అయితే తను ఉండి ఆ పాంప్లెంట్ లో ధ్యానం గురించి లాభాలని చదివారు. నా దగ్గరికి వచ్చి ఏదో ధ్యానం అంట అది చేస్తే బాగుంటదట అంటే, నేను రానంటే నేను ఎక్కడికి రాలేను అని చెప్పాను అన్నట్టు. అయితే సరే ఆ రోజు వెళ్ళలేదు. మళ్ళీ ఒక రోజు వచ్చి కూడా చెప్తేను నేను రానన్నాను. మళ్ళీ తన దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు మంచిగా అనిపించిందంట. తను ఎలాగో తీసుకురావాలనేసి ఆ రోజు వాళ్ళ అమ్మాయితో పంపించింది.
అక్కని తీసుకొని రాపో అని అంటే తను వచ్చి అక్కరా ఏదో చక్రాలంట ఈ రోజు పెడతారంట చూపిస్తారంట, చాలా ఆరోగ్యం కూడా బాగుంటుందంట దాంట్లో, రా అంటే నేను రాలేను రానంటే కూడా నన్ను చెయ్యి బట్టి బయటికి లాగి డోర్ లాక్ చేసి తీసుకెళ్ళింది అన్నట్టు. తీసుకెళ్తే అక్కడ పోయి చూసేసరికి అక్కడ తను వాళ్ళు బాలకృష్ణ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి అది చక్రాల గురించి చెప్తున్నారు. మూలాధారం, స్వాదిష్టానం వీటి గురించి చెప్తుంటే అసలు ఆ చక్రాలు అంటే ఏంటో తెలియదు, అసలు నాకు ధ్యానం అంటేనే తెలియదు, ధ్యాన శ్వాస మీద ధ్యాస పెడతారని కూడా తెలియదు అసలు. ఇంకా అందరు కళ్ళు మూసుకొని ధ్యానం చేపిస్తున్నారు, నన్ను కూర్చోబెట్టారు. నేను కూర్చున్నాను. కూర్చొని కళ్ళు మూసుకుంటే నాకు కళ్ళు మూస్తున్నాను, తెరుస్తున్నాను, వాళ్ళని వీళ్ళని చూస్తున్నాను. ఎంతో సేపు అనిపించింది. తర్వాతకి వాళ్ళు ఇంకా నాకు తను నేను వెళ్ళిపోతా అని అంటుంటే ఆ సార్ నన్ను చూసేసి చేతో నువ్వు అంతే అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టుగా వెళ్ళిపోవాను అన్నాడు. నాకు అక్కడ ఏదో ఫీలింగ్ ఇంత మందిలో అనేసరికి నాకు చాలా ఇబ్బంది అనిపించేసి నేను వెళ్తానని వెళ్ళాను. మళ్ళీ రోజు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఆగకుండా మళ్ళీ తీసుకెళ్ళాక ఆ రోజు ధ్యానం చేపిచ్చిరు అన్నట్టు. అందరితో పాటు కూర్చుని నేను కింద కూర్చోలేను, అంటే ఇంకా బాగా నీరసము, గోడ అనుకుంటేనే తప్ప నాకు కూర్చోలేనండి. ఎవరింటికన్నా వెళ్తే కూడా ముందు నేను వాళ్ళు కూర్చోమనక ముందుకే కూర్చుండి పోయేదాన్ని అన్నట్టు, అంటే అంత కాళ్ళు లాగేది బాగా. అయితే తను కుర్చీ వేసి కూర్చోమన్నారు. సరే అని కూర్చున్నాను. ఒక రోజు కూర్చున్నాను, 2 రోజులు కూర్చున్నాను. నా ముందు అందరు పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూర్చున్నారు. ఏంటి వీళ్ళందరు కింద కూర్చుంటే నేను ఒక్కదాన్ని పైన కుర్చీలో కూర్చుంటే నాకు ఏదో ఇబ్బందిగా అనిపించింది అన్నట్టు. ఒక పెద్ద పేషెంట్ లాగా బాగా ఇబ్బంది అనిపించేసి, లేదు నేను కూడా కింద కూర్చుంటానంటే, పర్వాలేదు అదేం పర్వాలేదు నువ్వు కూర్చో, నీకు బాగాలేదు కదా పైన కూర్చో అంటే, 3వ రోజు నేను కింద కూర్చుంటానండి అని అంటే గోడకు దిండిస్తే గోడకు ఆనుకొని కూర్చున్నాను అన్నట్టు. అలా కూర్చున్నాక నాకు ఇట్లా బాగా ఏదో కలర్స్ కనిపించడం, ఏదో లోయలకు వెళ్ళిపోయినట్టు ఇవన్నీ జరిగింది. జరిగిన తర్వాత అలానే ఒక వారం రోజులు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకే మంచిగా అనిపించింది, నాకు ఇక వెళ్ళాలనిపించింది. అది వరకేమో కష్టంగా తను తీసుకెళ్ళిందన్నట్టు వెళ్ళాను, కానీ తర్వాత మాత్రం ఇంకా నాకు నేనే అక్కడ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి చేయడము అలా చేశాను. చేసిన తర్వాత ఇంకా నాకు దీని మీద నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఇది తీయించుకోవాలి, మళ్ళీ చూయించుకోవాలి అన్నది ఇంకా మర్చిపోయాను నేను. మర్చిపోయి అలానే కంటిన్యూ ధ్యానం చేస్తూ ఉన్నా. చేస్తూ ఉండిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నాకు ఇదంతా ఇక్కడ తలంతా నొప్పి, ఇక్కడంతా ఇట్లా చీల్చేసినట్టు, లాగేసినట్టు, ముక్కు ఇదంతా అలా, ముక్కు అయితే అసలు నాకు ఉంటదా వెళ్ళి పోయిద్దా అన్నట్టుగా అనిపించేది అసలు ధ్యానంలో. ధ్యానం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తేనే అలా స్టార్ట్ అయ్యేది, మళ్ళీ కళ్ళు తెరిస్తే ఏమి ఉండకపోయేది. అలా 2 రోజులు అయింది. 3వ రోజుకి ఇంకా నాకు చాలా భయం వేసింది. అదేంటి అది వరకు ఇది ఏదో ఈ జబ్బు ఉందని నేను అనుకుంటే, దీంతో పాటు ఇది దాన్ని పక్కన పెట్టేశాను. దాని మీద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇది కొత్తగా ఇదేంటి నాకు ఇది లాగేసినట్టు చీసేసినట్టు అనిపిస్తుంది నాకు. అమ్మో నేను అసలు ధ్యానం వెళ్ళను, నేను అది వరకే బాగున్నాను, నేను అసలు ధ్యానానికి వెళ్ళను, ఈ రోజు వెళ్ళి చెప్పేసి వస్తాను నేను, ఇంకా ధ్యానానికి నేను రానని చెప్పేసి వస్తానని వెళ్ళాను. ఆ రోజు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఒక సీనియర్ మాస్టరు, ఆ మాస్టర్ వచ్చి చెప్తున్నాడు క్లాస్. మీకు ఎవరికైనా ఇంకో 10 సంవత్సరాలకో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఏదన్నా వేరే జబ్బులుంటే మాత్రం ధ్యానంలో వచ్చేస్తాయి, బాగా పెయిన్స్ వస్తే తట్టుకోలేని స్థితిలో ఉంటారు, అది అలా అనేసి మాత్రం ఎవ్వరు మానుకోవద్దని చెప్పారు. అదేంటి నేను వెళ్ళిపోదామని నేను చెప్పితే ఇది నాకే వచ్చిన నిజంగా నాకే వచ్చింది అనుకున్నా. ఓహో అవునా, రాబోయే ముందు ఇలా జరుగుద్దా దీంట్లకు అనేసి ఇంకా నేను ఏం చెప్పలేదు అన్నట్టు, మళ్ళీ ఇక కంటిన్యూ చేశాను. అయితే అది అలా ముక్కు బాగా అట్లా నొప్పి వచ్చేసి రోజు ఇక మొహం కడుగుతున్నప్పుడు బ్లడ్ గారేది. ఇది బ్లడ్ గారుతుంది అని అనుకొని మళ్ళా సార్ చెప్పింది గుర్తుకొచ్చేది అన్నట్టు. ఒక ఏదో ముందు ముందు రాబోయేది ఇప్పుడు ధ్యానంలో వస్తుంది కదా, సరే ఇది కూడా వెళ్ళిపోతుందిలే అనేసి ఇంకా వైట్ డిశ్చార్జి నొప్పి గర్భసంచిది గురించి ఇంకా మొత్తం నేను వదిలేసాను దాని గురించి. ఆ ప్రాబ్లం కొద్దిగా తగ్గిపోయింది, మొహం గడిగినప్పుడే వచ్చేస్తుంది. మా మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉండి నువ్వేంటో నువ్వు చూపించుకో అంటే చూపించుకుంటలేమో, అట్లా ముక్కులోకి వెళ్ళి బ్లడ్ రావద్దు, మంచిది కాదు, అదేదో క్యాన్సర్ కింద పడుతుంది అది ఇది అని అన్నారు. అంటే సరే అనేసి అలానే ఉన్నాను. అది ఆటోమేటిక్ గా అదంతలది తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ నొప్పి ఈ నొప్పి తగ్గిందా, మళ్ళీ ఒకటి చేస్తూ ఇలానే చేస్తూ వెళ్ళిపోయాను. దగ్గు ప్రాబ్లం వచ్చిందండి. ఏది వచ్చినా నాకు ఎక్కువ రోజులు ఉంటుంది కానీ హాస్పిటల్కి అయితే ఫస్ట్ వెళ్తాను హాస్పిటల్కి.
చెక్ చేసుకుంటాను. ఈ ప్రాబ్లం అని తెలుస్తుంది, మళ్ళీ రమ్మంటారు, ఇంకెళ్ళను నేను. ఆ ప్రాబ్లం మరి తగ్గిందా లేదా మళ్ళీ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళను, ఎందుకంటే నాకు తెలిసిపోతుంది, నాకు తగ్గినట్టు తెలుస్తుంది. తలనొప్పి కూడా విపరీతమైన తలనొప్పి ఉండేది. ఆ తలనొప్పికి మాత్రం టాబ్లెట్, మెడికల్ షాప్ పోయేదాన్ని, టాబ్లెట్ వాడేదాన్ని. దాని మూలాన ఏమైందంటే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువైపోయింది. ఏదైనా తింటే అరగకపోవడం, జీర్ణం కాకపోవడం, మళ్ళీ అందులోటి ఇది నాకు టాన్సిల్స్ కూడా ఉండేది, అది కూడా బాగా ఎక్కువ ఉండేది. ఆ డాక్టర్ కి అప్పుడు చూపిస్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలని వాళ్ళు అన్నారు. అది మాయమైపోయింది, అది తగ్గిపోయింది. ఇప్పటి వరకు అది లేదు. ఎప్పుడన్నా మామూలుగా గొంతు నొప్పిలాగా అనిపిస్తుంది, ఈ ధ్యానంలోనే తగ్గిపోయింది. తలనొప్పి అయినా ఏదైనా ఇంకా నేను టాబ్లెట్లు వాడను, అది తగ్గింది. ఒకటి 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 తగ్గిపోతుంది, ఒక ఆ తర్వాత ఇంకొకటి వస్తుంది, ఒకటి పోతుంది, ఇంకొకటి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంకా ఇది అయిపోయింది, తలనొప్పి అయిపోయింది, టాన్సిల్స్ అయిపోయింది, ఈ వైట్ ఛార్జీ గర్భసంచి ప్రాబ్లము అయిపోయింది. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత నాకు దగ్గు ప్రాబ్లం వచ్చిందండి, విపరీతమైన దగ్గు వచ్చింది. ఆ ఇంట్లో ఏదన్నా పోపు ఏదైనా కూర ఇట్లా వండాలన్నా కూడా బాగా తట్టుకోలేకుండా ఊపిరి ఆగిపోయేంత ఇది అనిపించేది, దగ్గి దగ్గి కడుపులో నొప్పి లాగా వచ్చేది. అది హాస్పిటల్కు వెళ్ళి చూయించుకుంటే ఆ మొత్తం ఇక్కడ లంగ్స్ లో ఒకటి మూసుకుపోయిందని చెప్పారు. చెప్పేసి మందులు వాడాలన్నారు. అప్పుడు ఇచ్చినప్పుడు తెచ్చుకుంటాను, మళ్ళా రమ్మంటే వెళ్ళను ఇంకా. అది ధ్యానం చేసుకున్నాను, అది కూడా తగ్గిపోయింది. అది ఒక 2 నెలలు, ఏది అయినా 2, 3 నెలలు, 6 నెలల దాకా సఫర్ అయ్యానండి ప్రతిదానికి. కానీ ధ్యానాన్ని మాత్రం నమ్మాను. ఓహో, నేను ఏదైనా వచ్చింది అంటే నాకు ధ్యానం ఉంది కదా, నాకు హాస్పిటల్ వద్దు. వీళ్ళేమో తిడతా ఉంటారు మా ఇంట్లో, హాస్పిటల్కి వెళ్ళకుండా నువ్వు ఇది చేస్తావంటే బాగా నమ్మకం. నేను ధ్యానం చేసుకుంటా తగ్గిపోయింది. అంత పెద్దదయ్యే తగ్గిపోయినప్పుడు ఇవెందుకు తగ్గదు అన్నట్టుగా మామూలుగా ధ్యానం చేసుకుంటే ఆ దగ్గు కూడా తగ్గి, అది కూడా ఆ ప్రాబ్లం కూడా పోయిందండి. చాలా సఫర్ అయ్యాను దాంతోనైతే. అది పోయినాక పాదాల నొప్పులు వచ్చింది. ఆ పాదాల నొప్పులు కూడా ఎంత అంటే అసలు నడవలేని స్థితిలో ఉండేది. అది 6 నెలలు పడ్డాను దాంతో. దానికి మాత్రం హాస్పిటల్కి వెళ్ళలేదు. కానీ ఇంకా అలాగనే అది వచ్చిందని మాత్రం రెస్ట్ తీసుకోవడాలు, పని చేయకుండా ఉండడాలు మాత్రం లేదు. ఆ పని నేను చేసుకునేదాన్ని, ఎక్కడైనా ర్యాలీలు ఉన్నాయన్నా వెళ్ళేదాన్ని. అలా అలా ఆ నొప్పులు కూడా, అది కూడా తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకేం స్టార్ట్ అయింది నాకు, కడుపులో నొప్పి, విపరీతమైన నొప్పి అండి. ఆ నొప్పి భరించుకోలేని నొప్పి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి, వేరే కాలనీలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చూసేమన్నాడంటే, ఈ ప్రాబ్లం బాగా ఇదవుతుంది కదా, ఒకసారి స్కాన్ తీయించుకుంటే తెలుస్తుంది ఏంటో అనేసి అన్నారు. అంటే నేను అనుకున్నాను, నేను హాస్పిటల్కి వెళ్ళాను, అసలు నేను ఆ స్కానింగ్ కూడా తీయించుకోను, నాకు పత్రిసారి కావాలి, పత్రిసారి చేయి తగలాలి నాకు, నాకు పత్రిసారి చేయి తగిలితే నాకు ఇమీడియట్ గా తగ్గిపోతుంది అనేసి, ఎక్కడున్నారు సార్, ఇప్పుడు నేను ఎక్కడ కలవాలి సార్ అనేసి బాగా తపన ఇలా అయిపోతుంది. అయితే అప్పుడు మనకు ప్రతి నెల ఆదివారం, సెకండ్ ఆదివారం రోజు తాజ్ హోటల్లో మీటింగ్ జరిగేదిగా మేడం. ఆ మీటింగ్ లో నాకు మెసేజ్ వచ్చింది. అందులో ఇక్కడ రమణ సార్ అని, మూలాలి రమణ సార్ అని, తనకు ఈ ప్రాబ్లం చెప్పాను అన్నట్టు, ఇట్లా కడుపులో బాగా నొప్పి వస్తుంది అది ఇది అని అంటే, అతను ఓ రోజు ఫోన్ చేసి ఇట్లా సార్ వస్తున్నాడట తాజ్ హోటల్ కి అని అంటే, అమ్మ నేను అనుకున్నది సార్ వస్తున్నాడా, నేను ఎట్లాగా సార్ని కలవాలి, సార్ చూపైనా పడాలి నా మీద అనుకున్నా. ఆ రోజు వెళ్ళాం. వెళ్ళినాక అక్కడ మీటింగ్ అయిపోయింది, టిఫిన్ చేసి లైన్ లో ఇట్లా నిలబడ్డా. మేము ఎప్పుడే గాని మీ ముగ్గురం ఉండేదండి, ఎక్కడికి వెళ్ళిన చంద్రకళ, శ్రీదేవి, నేనే అని ముగ్గురం ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం వెళ్ళేవాళ్ళం. మా ముగ్గురికి త్రిమూర్తులు అని పేరు పెట్టేవాళ్ళు. ఒకళ్ళు రాకపోయినా ఇంకోళ్ళు రాలేదని అడిగేవాళ్ళు. ఆ రోజు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా ఎగబడే మాత్రం ఎప్పుడు మేము సెకండ్ తీసుకోలేదు సార్తో. సార్ ఇస్తే లైన్ లో ఉంటే అట్లా తీసుకునేవాళ్ళం. ఆ రోజు కూడా అలానే నిలబడ్డాను, టిఫిన్ చేసేసి అక్కడ నిలబడ్డాను. సారు కూడా టిఫిన్ చేసి అక్కడ వస్తూ అందరికి సెకండ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అప్పటికే అంతకు ముందుకి సార్ ఏం చేశారంటే, వేరే వాళ్ళ డాక్టర్ ని పరిచయం చేశారు అన్నట్టు. ఈ గైనకాలజిస్ట్ ని పరిచయం చేస్తే ఒప్పల్లో ఉంటారనేసి ఆమె అది విజిటింగ్ కార్డు ఇస్తే తీసుకున్నాను. పలానా రోజు రమ్మన్నారు, సరే ఓకే అన్నాను, వస్తానని చెప్పాను. ఇలా లైన్ లో సారు వచ్చుకుంటా అందరికి ఇచ్చుకుంటా నన్ను కూడా చెయ్యి ఇలా కొట్టి వెళ్ళిపోయాడండి. వెళ్ళారు.
ఎందుకు మాయం చేసినట్టే. నిజంగా చెప్పాలంటే ఇది నిజం అండి, మీరు నమ్మండి నమ్మకపోండి. అసలు కడుపు నొప్పి అనేది నేను మర్చిపోయాను. ఆ క్షణం వరకు కూడా తల్లడిల్లాను నేను అసలు. అసలు ఇంకా ఆ నొప్పిని ఇంకా ఈమెతోని వెళ్దామన్న దృష్టే ఉంది కానీ ఈ నొప్పి మీద లేదు నాకు అసలు. ఇంటికి వచ్చాను. ఇక ఎన్ని మర్చిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత అనుకుంటున్నా, అరే నాకు కడుపులో నొప్పి కదా, ఏమైంది నొప్పి అని నాకే ఆశ్చర్యమైంది. అప్పుడు అనుకున్నాను, సార్ తగిలితే తక్కువైతుంది అనుకున్నాను కదా, సార్ తీసేశాడు. మళ్ళీ నాకు వెళ్ళి కూడా చూడలేదండి, ఓన్లీ ఇట్లా చేయి తగిలించి వెళ్ళిపోయాడు అంతే. అది మాత్రం నిజంగా మిరాకల్ అండి. ఆ తర్వాత ఇంకా అందరు అదే అప్పుడు నమ్మారు చాలా మంది. అంతకు ముందుకు మా ఇంటికి వచ్చి కూడా నువ్వు ఇంత ధ్యానం చేస్తావు, ధ్యానం చేస్తే సర్వరోగాలు పోతాయి అంటారు, నీకే అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అని అంటారు. వాళ్ళకి తెలియదుగా ఒకటి తర్వాత ఒకటి వస్తుంది వెళ్ళిపోతుంది అనేసి. దాన్ని మాత్రం వాళ్ళు నమ్మారు కరెక్ట్. నిన్న మొన్నటి వరకు ఇట్లా ఎవరింటికి రమ్మన్నా రాకపోయేదాన్ని ఆ నొప్పితోని. ఇంకా తగ్గిపోయింది అది. తగ్గిపోయినాక నిజంగా అండి ఎంత ఆనందం అంటే అంత ఆనందం నాకు. ఇక అప్పటి వరకు అయితే నిజంగా అప్పటి నుండి అయితే ధ్యానం నన్ను కాపాడుతుంది, నాకు ఏది వచ్చినా నాకు ధ్యానం కాపాడుతుంది అని ధ్యానం మీద నమ్మకం పెట్టుకున్నానండి. నిజంగా నమ్మాలండి, నమ్మితే మాత్రం అది రిజల్ట్ చాలా ఉంటది. నాకైతే ఉంది. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఇక అందరికి ఇండ్లలో పోవడము చెయ్యడము. అప్పుడు వినాయక చవితి ఉండే, వాళ్ళందరూ రమ్మన్నా రాకపోయేదాన్ని ఈ నొప్పితోని. నెక్స్ట్ డేనే ఆ వినాయకునితో కూడా అన్నాను, నాకేంటి ప్రాబ్లం, నేను ఇలా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఎందుకు వస్తాను అనేసి ఇంకా నేను వెళ్ళలేదు. ఆ తర్వాత నుంచి ఇంకా రోజు వినాయక దేవుడు 9 రోజులు మా కాలనీలో పెడతారు. ఆ 9 రోజులు మేము అక్కడనే ఉన్నాం. వెళ్ళాను ఇంకా ఒక 5 రోజులు ఏమి వెళ్ళాను, పూజ చేసుకున్నాను, ఇంకా అందరితోని కలిసి ఎంజాయ్ చేశాను అన్నట్టు. అది వరకు అయితే ధ్యానం రాకముందుకు ఎంత నీరసంగా ఎంత ఇదిగా ఉండేదాన్ని, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత యాక్టివ్ అంటే అసలు ఏ దేంట్లో కూడా నేను పాల్గొంటాను. అందరూ అంటారు ఇంత యాక్టివ్ గా ఎలా ఉంటావు అని కూడా మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు. ధ్యానం ఎవరే చెప్పినా ధ్యానం ధ్యానం చేయండి, ఎవరన్నా వచ్చి నాకు ప్రాబ్లం చెప్పినా నాకు ఇది ఉంది అని అంటే ధ్యానం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. అంతకు ముందుకు నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనేనండి నాన్ వెజ్ కూడా మానేశాను. సెప్టెంబర్ లో వచ్చాను, అక్టోబర్ 2లో నాన్ వెజ్ పూర్తిగా మానేశాను. ఇంకా అది మానినందుకు మరి ఎందుకు కానీ నాకైతే తొందరగా రిజల్ట్ వచ్చేదండి ఈ ఆరోగ్యపరంగా మాత్రం. మళ్ళీ ఇప్పుడు ఆ ఆ నొప్పి మా పాపకు 2019లో పెళ్లి అయిందండి. 24 తారీఖు, మార్చి 24. ఆ పెళ్లి చేసాము. అంతకు ముందుకే నాకు డేటు వచ్చి 10 రోజులు అయిపోయింది. ఆ తర్వాత నాకు పెళ్లి చేసి పిల్లగాని పంపించిన తర్వాత నైట్ స్టార్ట్ అయింది బ్లీడింగ్. అదేంటి అయిపోయింది కదా ఎందుకు వస్తుంది అని అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా మామూలుగా ఇంకంతా స్ట్రెయిన్ అయిపోయాను కదా, పని ఎక్కువ అయిపోయి ఇలా అయిందేమో అనుకున్నాను. స్టార్ట్ అయింది ఓవర్ బ్లీడింగ్ అండి అసలు. అందుకే ఇట్లా అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం నేను ఈ పెళ్లి పనిలో పడి అసలు ధ్యానం కూడా చేసుకోలేదు, టైం కూడా లేక ధ్యానం కూడా చేసుకోలేదు. మామూలు ఎంత చేసి చేసిన 5 నిమిషాలు అలా అలా చేసేదాన్ని కానీ ఒక రోజు అయితే అది కూడా చేయకపోయేది. బాగా విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అసలు. నెక్స్ట్ డే మనకు డిన్నర్ రోజు కూడా నేను వెళ్ళడానికి కూడా నాకు బాడీ సహకరిస్తలేదు అసలు. అలాగో డిన్నర్కి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత ఇంకా పడ్డాను కదా అంటే ఇంకా ఓవర్ అంటే ఓవర్ అండి. మరీ మరీ ఇలా 5 నిమిషాలకు ఒకటి 5 నిమిషాలకు ఒకటి ప్యాడ్ ఇదైపోయి చాలా నీరసం అయిపోయింది. పాపం మా పైన ఒక ఆమె సరోజ అక్క అని ఉంటది, తనైతే ఎంత సేవ చేసిందో నాకైతే. మీ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి రెస్ట్ తీసుకోకుండా అదొకటి ఇదొకటి చేస్తుంటే వింటూ ఉంటే కానీ వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుందంటే నిజంగా ఆమెకు శతకోటి వందనాలు. తను ఇంకా ఉదయం అందరు అన్నారు నువ్వు వెళ్ళి హాస్పిటల్ చూయించుకో. హాస్పిటల్ అంటేనే నేను వెళ్ళను, వీళ్ళేమో హాస్పిటల్ చూయించు అనేసి వీళ్ళు అన్నారు. సరే వీళ్ళ మాట ఎందుకు కాదాల అనేసి ఒక రోజు వెళ్ళాను. తను స్కాన్ రాశారు, సరే తీయించుకుంటానని. ఆమె చూసి స్కాన్ చేసి అసలు ఏ ప్రాబ్లం లేదమ్మా నీకు, ఏం లేదు, పెళ్లిలో నువ్వు బాగా స్ట్రెయిన్ అయిపోయి రెస్ట్ తీసుకోకుండా చేసావు కాబట్టి నీకు ఇలా వచ్చింది, ఏ ప్రాబ్లం, నీ గర్భసంచి అయితే సూపర్ ఉందమ్మా అని. నాకు అప్పుడు గుర్తుకొచ్చిందండి, ఒకనాడు నాకు గర్భసంచి తీసేయాలి దానికి పుండు వచ్చింది అని అన్నారు కదా అనేసి ఆ డాక్టర్ తో చెప్పాను. అవునా మేడం గర్భసంచి బాగుందా,
మధ్యలో మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళి నా గర్భసంచి ఎలా ఉందని చెక్ చేయించుకోలేదు. ఇక తగ్గిపోయింది అంతే, దాన్ని వదిలేశాను. నేను చెక్ చేయించుకోలేదు. ఇక ఆ రోజు మాత్రం చెప్పేసరికి డాక్టర్తో అన్నాను, ఇలా నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లం ఉండేది, గర్భసంచి ప్రాబ్లం కూడా ఉంది మేడం. నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లా గర్భసంచి పుండొచ్చింది, ఎలా భరించుకుంటున్నావు, ఇది తీయకపోతే నీకు ఖచ్చితంగా క్యాన్సర్ కింద పడుతుంది అని అన్నారు. అందులోనే ఇప్పుడు ఏం లేదంటున్నారు మీద అంటే, అది ఎట్లా సాధ్యమైందంటే నేను ధ్యానం చేసుకుంటానని చెప్పాను. ధ్యానం వల్ల ఇది తగ్గుద్దా అంటే నాకైతే తగ్గింది. నాకైతే ధ్యానంతోనే నాకు తగ్గిపోయింది అనేది చెప్పాను. ఆ రిపోర్ట్లు ఉన్నాయా అని అడిగారు. అంటే చాలా ఏండ్లు అవుతుంది కదా, ఇంకా ఇల్లు మారడాలు అటుగా పెళ్లిలా అవన్నీ ఎక్కడో పడిపోయి ఉంటాయి, లేవు మేడం అని చెప్పాను. ఇంకా ఆనందం అంటే ఆనందమే అయిపోయింది. అంత వరదాకా నేను చూపించుకోలేదు కదా గర్భసంచి ఎలా ఉందనేసి. తను స్కాన్ చేసి చూసరికి అసలు ఏ ప్రాబ్లం లేదు అని అంటే, మరి ఇప్పుడు ఇది ధ్యానం వల్లనే కదండి తగ్గిపోయింది. అలా అన్ని ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఇలా అన్ని కంప్లీట్ గా అయిపోయాయి. అందరికి ఏది చెప్పినా నేను ఆరోగ్యం గురించి అయితే ఖచ్చితంగా ధ్యానం చేసుకోండి, ధ్యానం చేసుకోండి ఆరోగ్యంగా ఉంటారు, ధ్యానం చేసుకోండి ఆరోగ్యం. నమ్మిన వాళ్ళకి నమ్మినంత అండి. నిజంగా చెప్పాలంటే ఇది నమ్మాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా, నేనైతే నమ్మిన వారికి నమ్మినంత దేవ అని అంటాను. ఆ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ ఆరోగ్యంగానైతే ఇప్పుడు బాగున్నానండి. ఈ మధ్యలో ఏమైందంటే ఇవన్నీ తగ్గిపోయి కాళ్ళ నొప్పులు వచ్చాయండి, మోకాళ్ళ నొప్పులు వస్తే నేను చాలా అసలు కూర్చోలేక నిలబడలేకపోయాను. మా చిన్న పాప ఉండి, ఇంత బాధపడుతున్నావు కదా మమ్మీ, హాస్పిటల్కి ఒకసారి వెళ్దాం అంటే, ఏం వద్దులేమంటే, నువ్వు ప్రతిదానికి అన్ని కూడా ఇంత ఈజీగా తీసుకోవద్దమ్మా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెళ్ళి చూయించుకుంటే తెలుస్తుంది కదా అని అంటే, ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఎక్స్రే తీసి అన్ని తీసిన తర్వాత మోకాళ్ళలో గుజ్జు అరిగింది, అది ఇవన్నీ చెప్తున్నాడు. నాకేంటి గుజ్జు అరగడము, మోకాలు ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు, నొప్పి అని వస్తాయని అంటే, ఆ అదేంటి సార్ ఇప్పుడే నాకు అరిగిపోవడం ఏందని నేను అదేంటమ్మా అరిగిపోవడం, ఒక్కొక్కరికి చూడండి 30 ఏళ్ళకి అరిగిపోతున్నావు, నువ్వు ఇప్పటిదాకా ఇంకా నీకు ఇప్పటిదాకా బాగున్నావు, ఇప్పుడే స్టార్ట్ అయింది అని తను అన్నాడు. ఇప్పుడే అరుగుతుంది అని అన్నాడు. సెకండ్ స్టేజ్ ఏమో అన్నాడు. అంటే ఇంక మరి నెల రోజులైతే మందులు వాడాలని చెప్పాను. నేను ఇక్కడ మాట్లాడుతుండగానే మా అమ్మాయి పోయి మందులు తీసుకొని వచ్చేసినాక అయ్యి నేను అడిగాను, ఏంటమ్మా ఎందుకు తీసుకున్నావు ఈ మందులు అని అంటే, లేదు మమ్మీ వాడమన్నాను అన్నారు. అంటే నాకేం కాదు, ఏంటో అని చెక్ చేయించుకోవడానికి వచ్చినా గానీ మందులు ఎందుకు తీసుకున్నావు, ఈ మందులు నాకు వద్దంటే, వాళ్ళు వాపస్ తీసుకోరు మమ్మీ, ఇంకా తీసుకున్న తర్వాత అని. ఇంకా డాక్టర్ దగ్గర పోయి నెల రోజులు వాడాలి, 3 రోజులకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకొని పోవాలి అంటే, ఈ నెల రోజులు వాడితే తగ్గుద్దా సార్ అని అంటే, అది తాత్కాలికం అమ్మ, తగ్గేది ఏం లేదు, కంటిన్యూగా ఒకసారి వచ్చిందంటే అది పోదు అని. మీరు అలా నెగిటివ్ గా మాట్లాడకండి సార్ అన్న. అదేంటి నెగిటివ్ అంటున్నావు ఏంటమ్మా అని అన్నాడు. అవును సార్, పాజిటివ్ గా చెప్పాలి, తగ్గిపోయిద్ది అని చెప్పాలి కానీ ఇంకా కంటిన్యూగా ఇలానే మందులు వాడమని అంటే, నేను అసలు వాడను, అసలు మీ హాస్పిటల్కే రాను నేను అని చెప్పాను. మా అమ్మాయి ఏమన్నా ముఖం చూస్తా ఉంది, అలా మాట్లాడేస్తుంది ఏంటని. ఆయన కూడా షాక్ అవుతున్నాడు అన్నట్టు. నేను మెడిటేషన్ చేస్తాను సార్, నేను తగ్గించుకుంటాను, మీ హాస్పిటల్కి ఇంకా నేను రాను, ఇదే లాస్ట్, అసలు రానని చెప్పాను. చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇక ఆ మందులు కూడా పడట్లేవండి. వేసుకున్నాను, ఇక తెచ్చాను కదా మమ్మీ వేసుకో అని అంటే, సరేనని. అతను కింద కూర్చోవద్దన్నాడు, నిలబడి వంట చేయొద్దన్నాడు, కింద పడుకోవద్దన్నాడు. ఇవన్నీ చెప్పేసరికి నాకు కొంచెం ఎక్కడో దిగులుగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచే నేను ఇంత ఇలా ఉండాలా అనేసి చాలా బాధ కలిగింది. చాలా అంటే చాలా విపరీతంగా బాధ అనిపించింది. సరే మెడిసిన్ వేసుకుంటే కూడా కడుపులో నొప్పి వస్తుంది, గ్యాస్ ఫామ్ లాగా అయిపోతుంది. మా అమ్మ ఏమందానంటే, నువ్వు ఇష్టం లేకుండా వేసుకుంటున్నావు మమ్మీ, ఒకసారి ధ్యానం చేసుకొని ఇష్టం చేసుకొని తెచ్చాం కదా వేసి చేసుకో, తర్వాత నువ్వు వెళ్ళకపోయినా అవసరం లేదు, నువ్వు ఇంకా మళ్ళీ ఏం తెచ్చుకోను, తేవద్దు, డాక్టర్ మళ్ళీ వాడమన్నారు కానీ వాడకు, ఇప్పుడైతే ఇవైతే వాడవానంటే, అప్పుడు నేను ధ్యానంలో కూర్చొని ఇక వాటిని ఇష్టం చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఇట్లా మిషన్ కొట్టుకుంటే ఏదో యూట్యూబ్ ఆన్ చేస్తే దాంట్లో ఎక్సర్సైజులు, మొక్కల ఎక్సర్సైజులు ఒకటి వచ్చింది. ఆ ధ్యానం చేస్తూ ఆమె చెప్పిన ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే ఇప్పుడు నేను బాగానే ఉన్నానండి. మొన్న కూడా శాకాహార ర్యాలీలో కూడా ఎన్ని కిలోమీటర్లు అండి ఆ రోజు, 4 కిలోమీటర్లు ఏమో అవలీలగా నడవగలిగాను. ఎస్ మేడం, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అంటే ధ్యానం చేసిన అద్భుతాలు ఏంటి అంటే, మనం సాధన చేస్తే
నమ్మితే సో ఏదైనా జరుగుతుంది. సో అక్కడ పత్రిసారి అంటే మీరు చేయి తగిలితే అంటే ఆ ఎనర్జీలో మీరు ఉన్నారు. మీ థాట్ మీకు మేనిఫెస్టేషన్ చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు ధ్యానులుగా, శాకాహారులుగా ఉంటే నిజంగా గ్రేట్ మేడం. 1 మంత్‌లోనే మీరు శాకాహారిగా మారారు. అది నిజంగా అద్భుతమైన విషయం. సో అంటే మీరు నిజంగానే అంటే మీకున్న సమస్యలన్నీ గూడా ధ్యానం ద్వారా చాలా చక్కగా తగ్గించుకుని ఇప్పుడు చూసారా అందరూ కూడా ఎన్ని సమస్యలు మేడం తను లోంచి బ్లడ్ వచ్చింది. సో, గర్భసంచి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనీ కావాలి కాబట్టి నువ్వు అది చేసుకో, ఇది చేసుకో అని వాళ్ళ దగ్గరికి పోతే ఎన్నైనా అసలు మనకి లేని రోగాలను కూడా సృష్టించి పెడతారు. అంటే ఆ భయాలతో మనకి ఇంకా హార్మోన్స్ అనేవి లోపల ఇదయ్యి ఆ యొక్క రోగాల్ని క్రియేట్ చేస్తుంది. సో, మనం ఎంత పాజిటివ్‌గా ఉంటామో, ఎంత కూల్‌గా ఉంటామో సో, మనం ఒంటి మీదకి మన అనారోగ్య సమస్యలను గూడా తెచ్చుకోకుండా ఉంటాం. సో, ధ్యానంతో ఎప్పుడు ప్రశాంతంగా ఆహ్, సహనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. సో, ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్ మ్యామ్. ధ్యానం ద్వారా మీ యొక్క నిజంగా ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నారన్నది ప్రతి ఒక్కళ్ళకి మీ అనుభవం అనేది ఇట్స్ రియల్లీ అంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్. రేపు మనకి ఇంకొకటి మేడం, ఇంకొకటి మేడం, ఇంకొకటి నా చెయ్యి నొప్పి బాగుండేది మేడం. చెయ్యి నొప్పిన తర్వాత కూడా విపరీతంగా చెయ్యి లాగేది. ఆ చెయ్యికి ఎన్ని మసాజులు చేసుకున్నాను, ఆయిల్ పెట్టి రాసుకున్నాను. మళ్ళీ ఒకటి గుర్తుకొచ్చింది, అదే సారుండుంటే అప్పుడు చెయ్యి తగిలితే నాకు కడుపులో నొప్పి పోయినట్టు ఈ చెయ్యి కూడా నొప్పి తగ్గేది కదా అనేసి బాధ అనిపించేసి, మళ్ళీ నా మనసులోకి వెళ్ళి ఏమనిపించిందంటే సార్ లేకపోతే ఏంటి, శక్తి స్థల్లో సారిది ఉన్నది కదా, అక్కడ పోతా, అక్కడ పోయి కూర్చుంటా, నాకు తగ్గిపోయిద్ది అనుకున్నాను మేడం. ఆ రోజు మేము అందరం కలిసి వెళ్ళామన్నట్టు శక్తి స్థలు ఇట్లా ఆనుకొని కూర్చున్నాను. అక్కడ కూర్చున్న తర్వాత నిజంగా నాకు ఏదన్నా దానికోసం పోతానా, అది మళ్ళీ మర్చిపోతాను. నాకు ఆ నొప్పి ఉన్న సంగతి మర్చిపోతాను. ఇంకా ఆ నొప్పి కూడా, ఆ చెయ్యి నొప్పి కూడా పోయింది మేడం. అన్ని ఇంకా ఇది ఒకటి తర్వాత ఒకటి ఇలా వస్తున్నాయి. అలా ధ్యానంలోనే నా నమ్మకంతోనే పోతున్నాయి మేడం. నిజంగా నమ్మాలి ఇది మాత్రం. రియల్లీ వండర్‌ఫుల్ మ్యామ్. ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా! సో అందరం కూడా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ మన రోగాల్ని మనమే తగ్గించుకోవచ్చు. ఎక్కడికి పోనక్కర్లేదు. సో అది ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్ మేడం. చాలా చక్కగా మీ అనుభవాలను ఈరోజు షేర్ చేశారు. ఆహ్, రేపు ఇంకొక గ్రాండ్ మాస్టర్‌తో కలుద్దామండి. రేపు మన ముందుకు వస్తున్నారు ప్రకృతి వైద్య నిపుణులు ఆహ్, ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. ముందుగానే మీ అందరికి రివీల్ చేసేసాను. సో, 'విక్రమాదిత్య' గారు మనకి రేపు ముందుకొస్తున్నారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే, రేపు క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది. సో, లైవ్ మధ్యలో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే ఖచ్చితంగా మీకు అనారోగ్య పరంగా ఏమైనా సమస్యలుంటే గూడా మధ్యలో హ్యాండ్ రైజ్ చేస్తే సార్ మాట్లాడతారు. మీ ఆన్సర్స్‌కి కూడా మీ క్వెషన్స్‌కి ఏమైనా కూడా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. సో, మా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎవరైనా మధ్యలో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇది ఓన్లీ జూమ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతో ఆయన చేసిన అంటే వెజిటబుల్ అంటే జ్యూసెస్ ద్వారా యో సో, ఏ ఏ అనారోగ్య సమస్యకి ఏ వెజిటబుల్ తినాలి, ఏ జ్యూసెస్ తాగాలి, ఏంటి అనేది చెప్పబోతున్నారు. సో, రేపు ప్రతి ఒక్కళ్ళకి ఒక గొప్ప అవకాశం ఏంటి అంటే లైవ్‌లో ఉన్నప్పుడే హ్యాండ్ రైజ్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తారు. మీ యొక్క అనారోగ్య సమస్యలకి ఏది ఏ ఆహారం తింటే లేకపోతే ఏ జ్యూస్ తాగితే మంచిది అనేది చెప్పబోతున్నారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎవరు కూడా మిస్‌యూజ్ ఆహ్, యు మిస్ అవ్వద్దు ఈ అవకాశాన్ని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది జూమ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. మీకు ఏ అనారోగ్య సమస్య ఉన్నా కూడా మనం ఎక్కడికి పోనక్కర్లేదు. ఏ డాక్టర్ దగ్గరికి ఎళ్ళక్కర్లేదు. మన వంటిల్లే వైద్యశాల అన్నట్టు మన ఈ ధ్యానం చేసుకుంటూ మరీ ఇంకా పెద్ద ఏమంటారు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంక మా వల్ల కావట్లేదు. కానీ ఇది గూడా కావాలి. కానీ ఇలాగే వైద్యంతోనే మేము తగ్గించుకోవాలనుకున్నప్పుడు మనకి పురాతన పద్ధతులున్నాయి. రేపు వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు మనతో రాబోతున్నారు ముఖాముఖి. సో, మీ యొక్క సందేహాలకి, సమస్యలకి కూడా సో, సార్‌తోనడిగి సో, సమస్యలు పరిష్కారాలు చేసుకోండి.
సో అది రేపు జూమ్‌లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం అండి. సార్‌తో మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ తెలియజేయండి. ఆన్ టైమ్‌కి అందరూ రాగలిగితే సో సార్‌తో మాట్లాడగలుగుతారు. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్. రేపు మన ముందుకు వస్తున్నారు విక్రమాదిత్య గారు. రేపటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఆల్.